మేము కాకినాడ సిటీ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాం. మా ఎమ్మెల్యే గారు వనమాడి కొండబాబు గారు ఈవేళ కడప గడ్డ మీద మహానాడు మరి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 5 సంవత్సరాలు కూడా అరాచకాలు, అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు నిరసనంగా ఇవాళ కడప గడ్డపైనే పసుపు జెండా ఎగరాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ముఖ్య ఉద్దేశం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా కుంటిపడ్డాయి. గుంతల రోడ్ల మీద ప్రయాణం చేసిన ఈ యొక్క కార్యకర్తల బాధలైతేనేమి, ఈ రాష్ట్ర ప్రజానికం బాధలైతేనేమి తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ కడప గడ్డ పైన పసుపు జెండా ఎగరేయడానికి ముఖ్య ఉద్దేశం అని మేము కార్యకర్తలుగా భావిస్తున్నాం. కడపలోనే పెట్టడానికి మహాడని దేనికి అనుకున్నాం మీరు? ఎందుకంటే వైసీపీ గారు రెచ్చగొట్టడానికి పెట్టారంటారా, లేదంటే ఇప్పటి వరకు కడపలో పెట్టలేదు కనుక పెట్టాలనుకున్నారు? ఇక్కడ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక రెచ్చగడుతూనే లేదంటే ఒకరిని విమర్శిస్తూనే పుట్టిన పార్టీ కాదు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన శ్రీ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రతి పేదవాడికి కూడు నీడ గుడ్డ అనే కాన్సెప్ట్తో పెట్టిన పథకం ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా విరాజిల్లుతుందంటే తెలుగుదేశం పార్టీ ఎంత నిబద్ధత గల పార్టీ అందరూ అర్థం చేసుకోవాలి. రెచ్చగొట్టడం అనేది తెలుగుదేశం పార్టీకి ఏ రోజే లేదు.